శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులు గత 20 రోజులుగా చేపట్టిన అనంత సంఖ్యాక పార్థివ శివలింగాల తయారీలో భాగంగా ఇప్పటికే 4 లక్షలు పూర్తయ్యాయని సమితి ప్రతినిధులు ముసునూరి అయ్యప్ప, వెంట్రాప్రగడ ఆదినారాయణమూర్తి, డాక్టర్ ఎంవికే మూర్తి చెప్పారు. లలితానగర్ మురళీకృష్ణ మందిరం వద్ద భక్తులు తీర్చిదిద్దుతున్న పార్థివ శివలింగాల వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. డాక్టర్ మూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారు సంపాదించిన ప్రతి రూపాయి వారే తినాలంటే పార్థివ శివలింగాల తయారీలో పాల్గొనాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. వీటిని తయారు చేసిన వారికి పుణ్యం, ఆయురారోగ్యాలు కలుగుతాయన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. అయ్యప్ప మాట్లాడుతూ 20 రోజుల్లో 4 లక్షల శివలింగాలు పూర్తయ్యాయని, త్వరలో 10 లక్షలు పూర్తి చేస్తామన్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా భక్తులు వీటిని తయారు చేస్తున్నారని చెప్పారు. ఆ శివుడి అనుగ్రహం కోసం భక్తులు వీటి తయారీలో పాల్గొనాలని అయ్యప్ప కోరారు. వెంట్రాప్రగడ ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ కోటి శివలింగాలు పూర్తయ్యాక వాటికి అభిషేకం చేసి పుణ్యనదుల్లో నిమజ్జనం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కోట ఫణికుమార్, పుష్పలత, మల్లిక తదితరులు పాల్గొన్నారు. మేము ఒక ప్రాజెక్ట్, అంటే ఇది ప్రాజెక్ట్ అనకూడదు, ఒక మంచి కార్యక్రమం మొదలెట్టాం రాజమండ్రిలో. మీకు అయ్యప్ప గురించి చెప్పక్కర్లేదు, అలాగే మూర్తి గారి గురించి చెప్పక్కర్లేదు. అందరూ ఏంటంటే ఎప్పటి నుంచో రాజమండ్రిలో అద్భుతమైన యాగాలు చేస్తున్నారు. రాజమండ్రిలో ఒక రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా జనం బాగుండాలి, ప్రజలు బాగుండాలని ఉద్దేశంతో ఎన్నో యాగాలు శివుడు, సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్నారు. అందులో భాగంగా మనం రాజమండ్రిలో శివలింగాలు తయారు చేసి, అంటే ఎన్ని శివలింగాలు అంటే 1 కోటి శివలింగాలు తయారు చేసి మనం ఇవ్వాలనేది ఒక అద్భుతమైన కార్యక్రమం మొదలెట్టాం. దానికి విధానం ఉండదు. సింపుల్గా చెప్పాలంటే మట్టి, ఇదిగో ఇలా నల్లమట్టి ఉంటుందండి, తర్వాత ఇలా మోల్డ్ ఉంటుంది. వచ్చిన ప్రతి వాళ్ళు నల్లమట్టిని ఇలా వండకం చేసి ఈ మోల్డ్లో పెట్టినట్టయితే ఇలా శివలింగం తయారవుతుంది. ఇలా 1 కోటి శివలింగాలు తయారు చేసే ఉద్దేశంలో ఈ రోజున ఈ ఒక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనం పెట్టిన పేరు అంటే భోగలింగేశ్వర స్వామి ట్రస్ట్ ఆధారంగా, సేవా ట్రస్ట్ ఆధారంగా చేస్తుంది. అంత సంఖ్య ఓం నమః శివాయ అండి. ఈ కోటి శివలింగాల కార్యక్రమం ప్రారంభమై ఈ రోజుకి 20 రోజులు పూర్తయింది. ఇప్పటికి 4 లక్షల లింగాలు పూర్తయింది చేయడం. ఇప్పటికి ఇంకా ఈ కార్యక్రమం ఈ ప్రదేశంలో ఇంక 20 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఇంకా మేము ఇంచుమించుగా ఈ 20 రోజులు మొత్తం మీద 10 లక్షలు పూర్తి చేద్దాం అనుకుంటున్నాము. మొత్తం అలా అనపర్తి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి కూడా మేము చాలామంది కూడా ఈ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది కార్యక్రమం చేయమని. అలాగే కొంతమంది ఈ కార్యక్రమాన్ని ప్రధాన కర్తలు ఎవరంటే కొంతమంది విదేశాల్లో ఉన్న కొంతమంది హిందూ బంధువులు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. అన్ని నదుల్లో కూడా ఈ పార్థివ శివలింగాలన్నీ కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది. మొత్తం అంతా కూడా అది ఎక్కడ ఏమిటనేది వివరాలు కూడా మీకు త్వరలోనే వెల్లడిస్తాము. కోటి శివలింగాలు కార్యక్రమానికి కంప్లీట్ చేయించిన తర్వాత వీటికి అభిషేకాలు చేయాలని నిర్ణయం జరిగిందండి. ఈ అన్నిటిని ఆ బాక్సుల ద్వారా మేము పుణ్యనదుల్లో పంపించి ఇక్కడ ఊరేగింపు ద్వారా అయిన తర్వాత ఆ బాక్సుల ద్వారా ప్యాక్ చేయించుకుని పంపించడం జరుగుతుందండి. ఇప్పటికి అయ్యప్ప గారు చెప్పినట్టుగా ఒక 20 రోజులు అయిందండి. మొదటగా నెమ్మదిగా వస్తూ ఇప్పుడు జనసందోహం బాగా ఎక్కువయ్యారు. అందరి సౌకర్యార్థం మేము ఇక్కడ అందరికీ అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుందండి. అలాగే కొన్ని సెంటర్లను కూడా మేము ఎక్స్పాండ్ చేయదలుచుకున్నాము. దానికి ఇక్కడ క్వాతేరు, కొంతమూరులో కూడా మేము ప్రజల సౌకర్యార్థం అక్కడ కూడా పెట్టాలనుకున్నాము. ఓవరాల్గా మా ముఖ్య ఉద్దేశం కోటిలింగాలు పూర్తి చేయాలి రాజమండ్రి చుట్టుపక్కల నుంచి అని మా ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని దేవుడి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివోహం. నమస్కారం.